మేమైతే మా చెలక్కడికి వెళ్తుంటే చింతకాయలు డబ్బా ఎంత మంచిగా ఉన్నాయి, వచ్చేటప్పుడు అయితే కోసుకుందామే. మా చిన్న బుజ్జి పడకు లే రాండే బుజ్జి పోదాం అనేసి నేను పోతాను. ఇటు అటు చూస్తే ఒక కాలువ అవుతున్నది, వాగు మాత్రం మామూలుగా వస్తలేదు. వత్తనంగానే వంగబడి చూస్తే మాత్రం కుక్కలేక పడుతున్నావు, ఉరుకుర్రి అన్నట్టు ఉరుకుతున్నావు, నువ్వా నేను అన్నట్టు ఉరుకుతాను. మా చిన్న పాప అయితే కింద మీద పడుకుంటూ ఉరుకొస్తుంది, ఆ కుక్కలేక పడతాను అనేసి అని. అంత అయిపోయింది కదా అని చిలకడికి అయితే పోయినాక చూడండి మామూలుగా లేదు అసలు, సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఇలాంటి నేచర్ ఉన్నది అనుకోండి అసలు అన్నం కూడా అవసరం లేదు, అంత మంచిగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టము. మేము వంకాయలు తెద్దాం అనేసి పోయినాం కానీ మేము పోగానే మామూలుగా వస్తలేదు, గాలి ద్వారం గాలికే కొట్టుకోపోయేటట్టు వస్తుంది. నాకైతే నిన్ననే పెట్టిల్లట, అందుకే మా పాప దూరుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి. అలాకి వెళ్ళి మా పెద్ద పాపకు నడవడగొత్తలేదు, మా చిన్న పాప పడుకుంటూ లేచుకుంటూ పోతుంది. తెంపుతుంది టమాటాలు, తెంపు అన్నాను నేనంటే మా చిన్న పాప అయితే టమాటాలు అయితే తెంపుతుంది. వంకాయలు చూడండి గుత్తురు అబ్బా తెంపేసుకుందా ఎంత మంచిగా ఉన్నాయో. వండుకుంటే మాత్రం టేస్ట్ సూపరే. ఇదైతే నల్ల వంకాయ, తెల్ల వంకాయ ఎక్కడికైతే పోదాము. అబ్బా తెల్లంకాయలు చూడు ఎంత గుర్తున్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో. వీటిని అయితే తెంపుకుందాము. వాటిని వేరు కలిపి వండుదాం, వేరు వండుదాం అనేసి అయితే ఆలోచిస్తాను నేను తెంపుకుంటేనే. అబ్బా పడ్డది గెల్లెత్తాను, పోదాం పైగా ఇంటికి. చాలుగా నువ్వు ఎగేట కడిగి చాలు, నేను తెంపిన కడిగి చాలు కదా అనేసి ఇక పోదప్ప అనేసి అయితే చూస్తాను. వంకాయలు తెంపగానే అయిపోయిందా, పచ్చిమిరపకాయలు తెంపుకోద్దా, పచ్చిమిరపకాయలు కూడా తెంపుతాను. కాకపోతే అవి అంత మంచిగా లేవు పచ్చిమిరపకాయలు. నువ్వు ఒక్కదానే తెంపితే ఇవ్వాలి కాదు, రేపు పొద్దున అవుతుంది అనేసి మా ఇంకో పాప కూడా తెంపుతాను. మా మనవితో అక్కడ పూలను తెంపుకుంటాను, అక్కడ బంతి పూలు ఉంటాయి. అబ్బా గాలికి చూడండి ఎట్లా ఊగుతున్నాయో, మొక్కజొన్న కంకులు లెక్క ఎంత వయ్యారంగా ఊగుతున్నాయో, ఎంత మంచిగా ఊగుతున్నాయో కదా. మీకు కూడా నచ్చింది కదా. ఇవైతే నీళ్ళే లేవు, ఎండిపోయేటట్టున్నది. ఇప్పుడే నీళ్ళు అయితే కడతాను. ఈ ఏరుడు అయిపోయింది కదా, అబ్బా కష్టజీవిని కాళ్ళు అయితే కడుక్కొని పోదాం అనేసి అయితే కాళ్ళు కడుగుతాను. కాళ్ళు కడుక్కుంటానైతే మంచిగా ఎంజాయ్ చేసిన నేనైతే. మా చిన్న పాప వస్తాను బెదిరిస్తాను వద్దు అనేసి కాళ్ళు కడుక్కొని అయిపోయింది. ఇక పోదాంపా. పోతుంటే అలా నీళ్ళు కడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. నీళ్ళు కట్టగానే ఇక్కడ బుద్ధున్నది, ఇక రావే బుజ్జి ఎత్తుకుంటా, పెద్ద బుజ్జి ఎత్తుకొని ఇక నడదామని నడుతాను. కానీ జారి పడతావు వర్ష, చిన్నగా నడువు. జారి పడ్డామంటే పండ్లు ఇడు కదా, బురద మొత్తం ఊళ్ళకి పోలేము. ఇక అట్టు వస్తుంది. మా చిన్న పాప మీరు బోరిగా నేను నడుచుకుంటూ వస్తా చిన్నగా, కానీ ఇటు టింగు అనుకుంటూ ఉరుకొస్తుంది. అబ్బా చింతకాయల కడ మొదలు చింతకొమ్మలు పట్టుకొని ఊడమే. చిన్నప్పుడు అయితే మామూలు ఊరకపోయేది. నేనైతే కొమ్మలు పట్టుకొని అప్పుడు ఉన్నట్టున్నాను. అప్పుడో ఎలక పిల్లలు ఎక్కుంటే ఇప్పుడు ఏనుగు పిల్లలు ఎక్కున్నా. ఇవ్వడం చాలా కష్టం, కాకపోతే ట్రై అయితే చేస్తాను కానీ బాడీ లేస్తలేదు. అయితే కనుక చింతకాయలు అయితే తెంపుకుందాం అనేసి చూస్తాను. ఇంకొకసారి ట్రై చేద్దాం అనేసి చూసినా కానీ అబ్బు మామూలుగా లేదు. ఏ చింతకాయలు అయితే తెంపుతానా, ఎగబడి రాలి నేను ఊగుతానే చింతకాయలు అయితే రాలుతాను. నేను తెంపగానే మమ్మల్ని తప్ప నాకన్నా ఉరికొచ్చేసింది తీసుకున్నది. మరి చిన్నోళ్ళకి తెలివి తక్కువ ఉంటుంది, నాకు కూడా అనేసి ఈ ఊరికొస్తుంది. ఈ ఊరికొత్తగా మా వర్షం ఏం చేసింది నీకు అందదు కానీ కైట పట్టుకొని తెంపుతా కొడతా అనేసి కైట పట్టుకొని అయితే కొడుతుంది. కొట్టింది కానీ ఒకటే పడ్డది. ఇక పోదాం పారిగా, మీరు కొట్టిన కడిగి చాలు, నేను తెంపిన కడిగి చాలు అనేసి నేనైతే పోతాను బదారు పట్టుకొని. మా చిన్న పాప నువ్వు తెంపవి నేను తినను అనేసి ఆమె వెళ్ళిపోతుంది. మా వర్ష నేను గుంజుతా నువ్వు అందుకో అనేసి నన్ను చూస్తాను కానీ అక్కడ అందుకునే అంత లేదు, హైట్ ఎక్కువ ఉన్నది. మేము అసలే భూమికి జానడు, మురెడంత ఉంటే నేనెడ తెంపుతా. ఇక బక్క పీస్ కనుక ఇక మామూలు దెబ్బ పడతావు. మంచిగా ఉన్నది, ఊగుతారు కనుక పడతారు, మరి చూసుకొని ఊగుర్రి. ఇక పోతాను కానీ ఇక్కడ రేగి చెట్టు అని చూసినాం కానీ అది రేగి చెట్టు కాదు. ఇది వయ్యారంగు ఏంటిది అనుకుంటారో జొన్నల చెట్టు అట. ఇది వచ్చేసి ఇప్పుడే గొర్రెలు వస్తాయి అది పక్కకు ఇదట. పొద్దున్నే వేసిరట నాటు, వేసిరు కానీ మొత్తం మునిగిపోయింది పాపం. ఎవరిదో కానీ పాపం ఏడుపు ఒకటి. అబ్బా మర్రి చెట్టుకు ఉయ్యాలలో ఊగుదాంపా అనేసి అయితే ఊగుతానా. ఇక్కడ కూడా నా బాడీకి సహకరించట్లేదు అన్నమాట. ఊగుతున్నా కానీ అంత లేదు. ఆగిన జాలు ఏతులు పడ్డ కడికి అనేసి మా వర్ష అంటాన్ని. అన్న కూడా నేను ట్రై చేస్తాను అబ్బా ఊగిన ఒకసారి అయితే అయిపోయింది. అబ్బా ఇక్కడ మర్రి పండ్లు పడ్డాయి చూడండి ఎంత మంచిగా ఉన్నదో. మర్రి పండు చూడు మేలినై ఉండన్నట్టు మంచిగా ఉన్నది. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే వేయుర్రి. వీటిని వచ్చేసి గురిగింజ అంటారు. వీటికి పైన రెడ్గా ఉంటుంది, కింద బ్లాక్ ఉంటుంది. వీటికి ఒక శాస్త్రం కూడా ఉంటుంది. గురిగింజ చూడు, గురిగింజ కట కింద ఉన్న నలుపు తెలియదు, పైన ఉన్న ఎరుపు ఒకటి తెలుసు. ఇది వచ్చేసి దుబ్బతుత్తురు అంటారు దీన్ని. దుబ్బతుత్తుని బట్టలకి ఎవరి మీద కోపం ఉన్నది అనుకో, వాళ్ళ బట్టలు కట్టించినట్టు అది పోవడం కష్టం. నాకైతే మా ఫ్రెండ్స్ మీద కోపం వచ్చినప్పుడు స్కూల్ దగ్గర ఉండేది. ఇవి తీసేది వాళ్ళ లంగల కంటించేది. కథం ఇక వాళ్ళు కూర్చున్నప్పుడల్లా గుచ్చుకునేది, ఏంటిదని తెలియకపోయేది. ఇది వచ్చేసి అడవి మల్లె అంటారు. దీనికి బంక ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే, అంటించినామంటే వదలడం కష్టం. ఎవరి మీద మీకు కోపం ఉన్నది అనుకోండి ఇదే పని చేయుర్రి. అబ్బాయి ఎంత మంచిగా ఉంటే మల్లెలు అల్లుకునేలాగా, కాకపోతే అల్లుకోవడానికి రాదు, ఉత్తిన తెగిపోతుంది. నెత్తిన పెట్టినామనుకో నెత్తికి అంటుకునేదంటే ఊడదు, అట్లుంటుంది అన్నమాట. కానీ అడవిలో ఉండే అవి వేరు. ఇది వచ్చేసి పరికంప అంటారు తెలుసా మీకు. దానికి వచ్చేసి ఇగురు వచ్చింది. ఇగురునే మంచుతున్నది చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఇవన్నీ మీకేటో తెలుసు అనుకుంటున్నారా. మా బాయ్కి వెళ్ళిపోయినప్పుడు అలా తెలుసు అండి నాకు. అందుకే కామెంట్. బాయ్.